వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. బీమా అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక ధీమాని ఇస్తుంది. అయితే ఈ జీవిత బీమా కావచ్చు, సాధారణ బీమా కావచ్చు, దీని మీద ఎంత విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా కొంతమంది జీవిత బీమా, సాధారణ బీమాను 100% పొందడానికి కూడా కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి, ఒకవేళ పొందిన వారు కూడా అంటే క్లెయిమ్లో వచ్చినప్పుడు, అంటే జీవిత బీమాని పక్కన పెడితే సాధారణ బీమాలో వచ్చేటివి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అంటే ఆరోగ్య బీమా కావచ్చు, వాహనాలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్, ఆస్తి, వీటికి సంబంధించిన వాటన్నిటి కూడా సాధారణ బీమా కిందికి వస్తాయన్నమాట. వీటిల్లో ఎవరైనా ఇన్సూరెన్స్ చేసినా అంటే బీమా చేసినప్పటికీ క్లెయిములు వచ్చినప్పుడు ఎలా క్లెయిమ్ పొందాలి, వాటికి రావాల్సిన బీమాని ఎలా తీసుకోవాలన్న విషయాలు కూడా చాలామంది తెలియక నష్టపోతుంటారు. అలాంటి వారికి ఒక మార్గనిర్దేశం చూపించి వారికి రావాల్సిన క్లెయిమ్ని సకాలంలో ఇప్పించడానికే కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఎక్స్పర్ట్ క్లెయిమ్స్ సొల్యూషన్స్లో ఉన్న డైరెక్టరు, అంటే ఈ క్లెయిమ్ను పరిష్కరించడంలో ఆయన చాలా నిష్ణాతులు. ఆయన ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎక్స్పర్ట్ క్లెయిమ్స్ సొల్యూషన్ డైరెక్టర్ కూడా. ఆయన చెనమోలు శంకరయ్య గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియో ఉన్నారు. ఈ క్లెయిములకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఆయనతో అడిగి తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? ఇక్కడ బీమా వరకు తీసుకుంటే మనం సమాజంలో ఈ బీమా మీద ఫస్ట్ ఎంతమందికి అవగాహన ఉంది అన్న విషయం మీదకి వస్తే మీరు ఏం చెప్తారు చెప్పండి. జీవిత బీమా కావచ్చు, సాధారణ బీమా కావచ్చు. సాధారణ బీమాలో మళ్ళీ 2 రకాలు వస్తాయి. జీవిత బీమా అవగాహన, చాలా అవగాహన అంటే దాని గురించిన లోతు తెలియకపోవచ్చు, కానీ అందరికీ తెలుసు. ఓకే. కానీ సాధారణ బీమాకు వస్తే చాలా కొద్ది మందికే పరిమితం ఇది. ఓకే. ఆ కొద్ది మందిలో కూడా చదువుకున్న వారని కాదు, చదువుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను ఫలానా కంపెనీ అనగానే లైఫ్ ఇన్సూరెన్స్ అని అడుగుతారు. కానీ మా చైర్మన్నే ఒకసారి అడిగారు, ఓకే, మీరు లైఫ్ ఇన్సూరెన్స్ అని. అంత పరిజ్ఞానం అంత తక్కువ ఉంది వీటిల్లో. కోవిడ్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన బాగా పెరిగింది. ఓకే. చాలా ఫాస్ట్గా ప్రజలు దీన్ని అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం బీమాలో, సాధారణ బీమాలో అన్నిటికన్నా ఎక్కువగా పెరిగే బీమా విభాగం కూడా ఆరోగ్య బీమానే. అంటే కోవిడ్ ఒక మనిషి జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పింది అనమాట. ఇప్పుడు నేర్చుకుంటున్నది. అంతకుముందు ఎవరికి లేదు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏం అవసరమా మనకు? ఏదో మనకు జ్వరం వస్తే ఒక డోలో 650నో పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, ఏదో జబ్బు చేస్తే అప్పుడు ఆసుపత్రికి పోతే ఏదో అయిన బిల్లు కట్టేస్తాంలే, అవసరమా మనకు అనే ఆలోచనలో చాలామంది ఉండిపోయారు. ఇప్పటికీ చాలామంది అట్లే ఉన్నారు. ఒకళ్ళని చూసి కోవిడ్ తర్వాత అందరికీ నిజంగా చాలా భయం వేసింది. ఉన్న కొద్దిగా అమ్మేసి కోవిడ్కి పెడితే తర్వాత మన లైఫ్ ఏంటి? దీంతో కోవిడ్ నుంచి ప్రజల్లో ఆరోగ్య బీమా అవగాహన బాగా పెరిగింది. ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతం ఈ పల్లెటూరు నుంచి కూడా పాలసీ తీసుకుంటున్నారు. ఇంతకుముందు అర్బన్కే పరిమితం అయి ఉండేది. ఎంప్లాయీస్కి గ్రూప్ ఇన్సూరెన్స్ వాళ్ళ కంపెనీ తీసుకునేది, ఇండివిజువల్గా తీసుకునేవాళ్ళు ఎక్కువగా అర్బన్ ఎడ్యుకేటెడ్ వీటిలోనే ప్రజల్లోనే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు పల్లెటూరులో కూడా చాలామంది పాలసీ తీసుకుంటున్నారు. జీవిత బీమాని పక్కన పెట్టేస్తే సాధారణ బీమాలో ఎన్ని రకాలు వస్తాయంటారు? ఆస్తులకు సంబంధించిందండి ప్రాపర్టీ ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్, గూడ్స్ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పంపించేటప్పుడు, వెహికల్ కొన్నా దాని మీద ఇన్సూరెన్స్ ప్లస్ షిప్లు, మన ఓడలు, పడవలు, ఇట్లాంటి వాటికి సంబంధించి మోటార్ వెహికల్ బీమా. మిగిలినవన్నీ ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కానీ మిస్లేనియస్ అంటారు. మిస్లేనియస్లో ఒక భాగం హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఒక మనిషికి అవసరం అంటారు? మనకి ముందు ఏం జరుగుతుంది, ఏం జబ్బు వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, మన ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత, మనం లేకపోతే మనం ఉన్న కాస్త దీనికే ఖర్చు పెడితే మన కుటుంబం పరిస్థితి ఏంటి అనే అవగాహన ఉన్న ప్రతి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. మీకు రోజుకి హెల్త్ ట్రీట్మెంట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ కాస్ట్ ఎంతగా పెరిగిపోతుందంటే ఒక్కొక్కళ్ళకి ₹1,00,00,000, ₹1,50,00,000 మీకు తెలిసే ఉంటుంది. కోవిడ్లో కొంతమంది 70 లక్షలు 80 లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని మనిషిని కూడా తెచ్చుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎట్లా పెరుగుతుంది, ఎన్ని రోజులు ఇట్లా పెరిగిపోతుంది, ఎంతవరకు పెరుగుతుంది, ఎవరికి అవగాహన లేదు. మనకున్న ఆస్తులు కూడా సరిపోయిన పరిస్థితి. ఒక మనిషికి ఏ జబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ ప్రమాదము ఎప్పుడు జరుగుతుందో తెలియదు పరిస్థితి ఉంటుంది అనమాట. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే అనారోగ్యానికి ఆర్థిక చికిత్స ఆరోగ్య బీమా. ఆరోగ్య బీమాకున్న ఆవశ్యకత గురించి ఒకసారి వివరించండి. ఆరోగ్యం ఎంత ఆవశ్యకమో ఆరోగ్య బీమా అంతే అవసరం. ఓకే. మీకు ఆరోగ్యంగా ఉన్న రోజులే మనిషి నా అంతటోడు లేడు, లేకపోతే నాకు మా కుటుంబానికి ఏమీ లేదు, నేనున్నాను అను. ఒక్కసారి కుటుంబాన్ని పోషించే మనిషి అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం ఏమవుతుంది అనేది కానీ ఒక్కసారి ముందు ఆలోచిస్తే ఆరోగ్య బీమా తీసుకోకుండా ఎవరూ ఉండలేరు. ఆరోగ్య బీమా లేకుండా ధైర్యంగా చాలామందిలో మీకు చూస్తే మీరు కొద్దిమంది
70-80 సంవత్సరాల వరకు కూడా హాస్పిటల్ పోకుండా ఉండగలరు, ఉంటారు, ఉన్నవాళ్ళు కూడా చూసాం మనం. కానీ ఇప్పుడు రోజు రోజుకి మనం మారుతున్న పరిస్థితులను బట్టి చూస్తే ఆహారంలో కల్తీ, ఆహారంలో నీళ్ళలో కల్తీ, గాలిలో కల్తీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మారిన లైఫ్ స్టైలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రోజు రోజుకి అనారోగ్యం శాతం పెరిగిపోతూ ఉంది. దాంతోపాటు హాస్పిటల్ ఖర్చులు రోగగ్రస్తులు ఎక్కువైపోతున్నారు. దాంతోపాటు వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిణామాలతోని ముందు ఆరోగ్య బీమా లేకుండా ఎవరు ఉండలేని పరిస్థితి ఒక దశలో వస్తుంది. ఇప్పటికీ 100% మంది ఆరోగ్య బీమాలు తీసుకోవడం లేదు కదా. తీసుకోరు, 100% సాధ్యం కాదు. ఎందుకు తీసుకోవడం లేదంటున్నారు? 100% తీసుకోలేదా? కొన్ని దేశాల్లో మనం తీసుకుంటే 100% ఉండాలి కదా. ఆరోగ్య బీమా కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, మళ్ళీ జీవిత బీమాలు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, 100% కంపల్సరీ ఉండాలి కదా. ఒకటి ఏంటంటే ఆర్థిక పరిస్థితి అండి, రెండోది నాకేం కాదులే అన్న ధైర్యం మన దాకా వస్తే కానీ తెలియదు. 3 ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే బీమా కంపెనీలు ఆరోగ్య బీమాని చేస్తున్నాయో వీరందరూ మనుషుల దగ్గర అవసరమైన వాళ్ళందరి దగ్గరికి చేరలేని పరిస్థితి ఉంది. మన జనాభాది, మన దేశ విస్తీర్ణం ఇవన్నీ చూస్తే మనకున్న కంపెనీలు ఈ రోజుకు కూడా అట్టడుగున గ్రామంలో నివసించే వాళ్ళ దగ్గరికి చేరి, ఇదిగో మా పాలసీ ఇట్లా ఉంది, నువ్వు 5,000 కట్టినట్టయితే నీకు అనారోగ్యం సంభవించి హాస్పిటల్లో జాయిన్ అయితే నేను 5 లక్షల వరకు క్లెయిమ్ ఇస్తాను, లేదు 2 లక్షల వరకు క్లెయిమ్ ఇస్తాను అని చెప్పి ఆయన కెపాసిటీని బట్టి ఆయనకి ఒక పాలసీ ఇచ్చే పరిస్థితి మన దగ్గర ఇంకా రాలేదు. వయసు వారీగా అంటే ఏ వయసుకి వయసు పెరుగుతా పోయిన కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. ఇప్పుడు జీవిత బీమా తీసుకున్న తర్వాత ఏ జబ్బులు, జీవిత బీమాలో ఏ జబ్బులకు అప్లికబుల్ అవుతుంది అసలుకి ఏంటి? అసలుకి అన్ని జబ్బులు ఏదైనా జీవిత బీమా కిందకి వస్తాయా? బీమాలో కొన్ని పరిమితమైన జబ్బులకే వాళ్ళు ఆరోగ్య వైద్య ఖర్చులు చెల్లిస్తారు, అన్ని జబ్బులకి వాళ్ళు చెల్లించరు. అవి ఆ పాలసీలో నేమ్ చేసిన ఆ పాలసీలో ఏదైతే మీకు ఇస్తాము అని చెప్తారో ఆ జబ్బుల వరకే పరిమితం. ఆరోగ్య బీమా అట్లా కాదు. ఆరోగ్య బీమా మీకు ఏ జబ్బుకైనా కొన్ని మినహాయింపులు ఉంటాయి, దేనికైనా ఆ మినహాయింపులు తప్ప ఏ రకమైన జబ్బుకి కానీ ప్రమాదానికి కానీ ఆరోగ్య బీమా వర్తిస్తుంది. ఆరోగ్య బీమాలో కండిషన్ ఉంటుంది, పేషెంట్ రౌండ్ ది క్లాక్ 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉంటే ఆరోగ్య బీమా వర్తిస్తుంది అన్నది. 24 గంటలకు తక్కువ కూడా వర్తిస్తుంది, కానీ కొన్నిటికి ఎట్లా అంటే టెక్నాలజీ పెరిగినా కొద్దీ హాస్పిటలైజేషన్ రోజంతా ఉండాల్సిన అవసరం లేదు. క్యాటరాక్ట్ ఉంది, మీకు 15 గంటలో చేస్తారు, ఒక అరగంట అబ్జర్వేషన్లో పెట్టి ఇంటికి పంపిస్తారు, అది కవరేజ్ ఉంది. అట్లా కొన్ని కండిషన్స్ స్పెసిఫైడ్ పాలసీలో ప్రత్యేకంగా రాసి ఉంటాయి. ఏది వీటికైతే 24 గంటలు ఉండాల్సిన అవసరం లేదు అని. అవి తప్ప మిగిలినటన్నిటికీ కనీసం 24 గంటల వైద్యశాలలో ఉండాలి. అసలు ఎక్స్పర్ట్ క్లైమ్స్ సొల్యూషన్ యొక్క పనితీరు ఏంటి? అసలు మీరు ఏం చేస్తారు? అసలు ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని హాస్పిటల్ ఖర్చులు పెట్టి ఆ ఖర్చుల్ని పాలసీ ప్రకారం కంపెనీ నుంచి పొందలేకపోతారో వాళ్ళకి ఆ ఖర్చులు పొందటానికి మేము వారికి ఉపయోగపడతాం. క్లెయిమ్ పరిష్కారంలో బీమా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది క్లెయిమ్ను పరిష్కరించడంలో. అంటే ఇక్కడ తీసుకుంటే చాలా కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో. అంటే మీ కంపెనీ ఎక్స్పర్ట్ క్లైమ్స్ సొల్యూషన్స్ కంపెనీ ఏ కంపెనీల క్లైమ్లను పరిష్కరించడంలో ముఖ్యంగా కీలక పాత్ర పోషిస్తారు? ఇండియాలో మనం పనిచేసే ఏ కంపెనీ, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా క్లెయిమ్ పరిష్కారంలో వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు మేము వాళ్ళకు ఉపయోగపడగలం. సరే, సాధారణ బీమాలో మిగతా పక్కన పెడితే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆ హాస్పిటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఉంటే డైరెక్ట్గా జీరోతో మనకు చెడిపోతుంది, నో పేమెంట్ ఉంటుంది. అక్కడ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు, మొత్తం కూడా కార్డులో వెళ్ళిపోతుంది. ఒక్కొక్క ఆసుపత్రిలో మనం డబ్బు చెల్లించిన తర్వాత మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అలాంటి రోగి కావచ్చు, అలాంటి బీమాదారుడు కావచ్చు, ఒకసారి తను ఆసుపత్రిలో డబ్బు చెల్లించిన తర్వాత తన డబ్బు బీమా సంస్థ నుంచి తిరిగి తీసుకోవడానికి ఎంతకాలం టైం పడుతుంది? ఎంత కాలం లోపల మీ వద్దకు రావాలి? అసలు సాధారణంగా మనము కావాల్సిన పేపర్లన్నీ కంపెనీ వారికి సమర్పించిన తర్వాత 4 రోజుల లోపల వారు క్లెయిమ్ సెటిల్ చేస్తారు. 4 రోజులు దాటింది అంటే ఈ లోపల వాళ్ళు మనకి ఏదో ఒకటి, మాకు ఈ కాగితం కావాలి, ఆ కాగితం కావాలి, లేకపోతే ఈ రిపోర్ట్ కావాలి, ఆ రిపోర్ట్ కావాలి, ఏదో ఒకటి అడుగుతారు. అడగకుండా 4 రోజులు దాటిపోయింది అంటే మన క్లెయిమ్లో ఏదో ఒక ఇబ్బంది ఉంది, కంపెనీ వారు దాన్ని నిశ్చయంగా పరిశీలిస్తున్నారు అని అర్థం. ఓకే, క్వరీస్ అడిగారు అంటే ఖచ్చితంగా క్లెయిమ్ మనకు వస్తుంది అనేసి. ఏమీ అడగలేదంటే క్వరీ అడిగినా లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో కంపెనీల్లో ఎట్లా తయారయ్యారంటే, మీరు ఒక జబ్బుతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, పాలసీ ప్రకారం ఆ జబ్బుకి మీకు వారు క్లెయిమ్ ఇవ్వాలి, కానీ మీ జబ్బు మీకు ఎప్పుడు వచ్చింది అని ఒక క్వశ్చన్ అడుగుతారు. మీరు చెప్తారు, దానికి సంబంధించిన కాగితం ఏది ఉంటే అది నాకు, అవుట్ పేషెంట్ రికార్డు కానీ లేకపోతే ఒక రిపోర్ట్ కానీ ఏది ఉంటే అది నాకు పంపి అంటారు. అది మీ దగ్గర లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని కంపెనీ వారు మీరు ఎన్ని రిప్లైలు, ఎన్ని క్వరీలు అడగండి,
ప్రతిసారి ఆ కాగితం ఇవ్వు అని అడుగుతారు. మీరు ఇవ్వలేరు, వాళ్ళు సెటిల్ చేయరు. సరే, వీళ్ళు వాళ్ళు అడిగిన కంపెనీ అడిగిన కాగితాలని డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయలేరు, వాళ్ళు వీళ్ళకి క్లెయిమ్ ఇవ్వరు. ఆ క్లయింట్, ఆ పాలసీదారుడు మీ దగ్గరకు వస్తే ఆ క్లెయిమ్ని మీరు ఎలా పరిష్కరిస్తారు? ఆ డాక్యుమెంట్స్ని ఎలా జతపరుస్తారు మీరు? ఆ డాక్యుమెంట్ ఈ క్లెయిమ్కి ఎంత అవసరము, కంపెనీ క్లెయిమ్ పరిష్కరించకుండా ఉండటానికి ఒక కారణాలు దేవులాడుకుంటాయి. ఓకే. ఇంతకు ముందు గవర్నమెంట్ కంపెనీలే ఉన్న రోజుల్లో ఇంత పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు 128% క్లెయిమ్లు ఎక్కొడుతున్నారు, పరిష్కరించట్లేదు. ఏదో ఒక కారణం చెప్పి కారణాలు దేవులాడుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక పేపర్ అడిగారు, ఇవ్వలేదు. 2 సార్లు 3 సార్లు ఈయన క్లెయిమ్ కోసం అడిగున్నారు కంపెనీ వారు ఇవ్వలేదు. అప్పుడు వీరి మధ్యలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలని పరిశీలించి దాన్ని పాలసీలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఇది కరెక్టా కాదా ఈ కంపెనీ చేయటం, ఇది న్యాయంగా అడిగారు అంటే బీమాదారునికి బాబు ఈ కాగితం తప్పనిసరి, మీరు ఈ పేపర్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి, మీరు చేస్తే సెటిల్ అవుతుంది. ఒక్కోసారి చేసినా సెటిల్ గారు మళ్ళీ అదే అడుగుతారు. అప్పుడు మేము వారి వెనక నిలబడి వారికి, ఇప్పుడు ప్రతి కంపెనీలో ఫిర్యాదుల పరిష్కారానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఫిర్యాదుల పరిష్కారానికి మేము వీళ్ళకి ఎట్లా తయారు చేయాలి, కంప్లైంట్ అన్నీ తయారు చేసి వాళ్ళకి పంపిస్తాం. 30 days వరకు ఫిర్యాదుల విభాగం నుంచి ఏదైనా రిప్లై మీది వస్తుంది, రాదు, మీ క్లెయిము మేము ఇవ్వలేము అని ఏదైతే రిప్లై వస్తుందో వాటికి సెటిల్ చేయొచ్చు. వారు కూడా మళ్ళీ మేము ఇవ్వము అని చెప్పొచ్చు. సెటిల్ చేస్తే సంతోషం, సెటిల్ చేయకపోతే ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఓంబుడ్స్మన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన ఓంబుడ్స్మన్ ఉన్నారు. ఆయనకి వీరికి చరిత్ర అంతా, వీరి క్లెయిము దానికి సంబంధించిన పూర్వోత్తరాలన్నీ రాసి ఈ కారణంగా వీరు మా క్లెయిమ్ ఇవ్వట్లేదు, కానీ అది కరెక్ట్ కాదు అని మనము ఏదైతే ఓంబుడ్స్మన్ గారికి చెప్పదలుచుకున్నామో, అంటే మన వైపు ఉన్న మెరిట్స్ని తో కలిపి ఒక అప్లికేషన్ పెట్టిస్తాం. ఓంబుడ్స్మన్ గారు దాన్ని పరిష్కరించాలి. కాకపోతే ప్రస్తుతం కొంత ఫాస్ట్గా అవ్వట్లేదు, డిలే అవుతున్నాయి. ఓంబుడ్స్మన్ గారి ఆఫీస్ నుంచి కూడా ఒక్కోసారి క్లెయిము ఇది ఇవ్వకూడదు, ఇది ఇవ్వలేరు అని మన కమ్యూనికేషన్ వస్తుంది. అప్పుడు ఆ తర్వాత మిగిలింది మనం కన్జ్యూమర్ కోర్టుకి తీసుకుంటాం. ఇక్కడ ఇదే మనకు పాలసీదారుడికి కంపెనీకి మీద కొన్ని న్యాయపరమైన చిక్కులు వచ్చాయనుకోండి, ఆ న్యాయపరమైన చిక్కులను ఎలా పరిష్కరిస్తారు మీరు? ఆ క్లెయిమ్ను ఎలా ఇప్పిస్తారు? అసలు న్యాయపరమైన ఏదైనా చిక్కు వచ్చినప్పుడు దానిని పాలసీ నిబంధనలకి అనుకూలంగా ఈ వ్యక్తి క్లెయిమ్ పొందడానికి అర్హుడా కాదనేది ఫండమెంటల్గా మేము క్లెయిమ్లు ఆయన ఇచ్చిన పేపర్లన్నీ చదివి మేము నిర్ణయించుకుంటాం. ఒక్కసారి ఈ క్లెయిమ్ న్యాయమైంది, ఈయనకి కంపెనీ వారు పరిహారం చెల్లించాలి అని ఎప్పుడైతే మేము గట్టిగా అనుకుంటామో, ఈ 2 స్టేజ్లు ఓంబుడ్స్మన్ కంపెనీ ఫిర్యాదుల విభాగము, ఓంబుడ్స్మన్ ఇద్దరి ద్వారా పరిష్కారం కానప్పుడు మాకు ప్యానల్ అడ్వకేట్స్ ఉన్నారు డిఫరెంట్ ప్లేసెస్లో మాకు పనిచేసేవాళ్ళు, వాళ్ళ ద్వారా కన్జ్యూమర్ కోర్టుని అప్రోచ్ అవుతాం. అక్కడికి వెళ్ళి మీరు అక్కడ కన్జ్యూమర్ పరిష్కరిస్తారు, ఒక పాలసీదారుడికి రావాల్సిన మొత్తాన్ని ఇప్పించే ప్రయత్నాలు మొత్తం మీద ఇప్పించేంత వరకు అయితే మీ పోరాటం ఆగదు, చివరి దాకా పోరాడతాము. చివరి దాకా. ఒక్కసారి మేము ఇది న్యాయంగా ఈ బీమాదారునికి ఈ క్లెయిమ్ రావాలి అని ఎప్పుడైతే మేము మొత్తం చదివి నిర్ణయిస్తామో దాన్ని చివరికంటా పోరాడతాం. మీకు సక్సెస్ రేట్ ఎంత ఉంది ఈ విధంగా తీసుకుంటే? పాలసీదారు మేము స్టార్ట్ అయ్యి 1 year అయిందండి. సుమారుగా ఒక 4-5 క్లెయిమ్స్ ఫిర్యాదుల విభాగం, కంపెనీ ఫిర్యాదుల విభాగం నుంచే సెటిల్ అయినాయి. ఓంబుడ్స్మన్ నుంచి ఒక 10 దాకా సెటిల్ అయినాయి. మొత్తం ఇంకా ఒక అరౌండ్ ఒక 40-45 కేసులు ఓంబుడ్స్మన్ వారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు, అంటే ఎంత మొత్తం నుంచి ఎంత మొత్తం వరకు ఉండే క్లెయిమ్లను మీరు పరిష్కరిస్తారు? అసలు మొత్తానికి లిమిట్ లేదండి. ఇప్పటి వరకు మేము చేసిన కోట్లు రావాలన్నా న్యాయపరంగా ఏమున్నా ఇస్తాము. ఇప్పటివరకు మేము చేసిన వాటిల్లో హైదరాబాద్ వారే ఒక పెద్ద మనిషి 13.5 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన చనిపోయారు. ఆ క్లెయిము కంపెనీ వారు ఒప్పుకున్నారు ఇస్తామని, ఇంకా ఇవ్వలేదు. అదే పెద్ద క్లెయిమ్. ఏది? ఆరోగ్య బీమాలో. ప్రాపర్టీ ఇన్సూరెన్స్లో 15 కోట్లు 20 కోట్లు అట్లాంటి క్లెయిమ్లు కూడా హ్యాండిల్ చేశాం. ఒక పాలసీదారుడికి కంపెనీ రావాల్సిన బీమా మొత్తం చెల్లించకుండా ఇబ్బంది పెడుతుంది. ఆ పాలసీదారుడు మీ దగ్గరకు వచ్చి నాకు న్యాయం చేయండి, నా క్లెయిమ్ నాకు ఇప్పించండి అని అడిగిన తర్వాత ఎంత సమయం లోపల మీరు ఇప్పించగలుగుతారు? కరెక్ట్గా చెప్పలేమండి, కానీ ఒక 5 నుంచి 6 నెలలు పడుతుంది. 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఎందుకు ఈ క్లెయిములు ఎందుకు తిరస్కరిస్తారు? అసలుకి ఒక క్లెయిమ్ తిరస్కరణకు గురి కావడానికి గల కారణాలు ఏముంటాయి? అంటే పాలసీ చేసేటప్పుడు లేని ఇబ్బందులు, నిబంధనలు, పాలసీదారుడికి నష్టం జరిగినప్పుడు అతనికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సి అనుకున్నప్పుడు ఎందుకు ఇలాంటి క్వరీస్, ఇలాంటి నిబంధనలు ఎందుకు వస్తాయి? అన్నిటికన్నా ప్రధానమైన కారణం ఈ పాలసీ చేయించే పెద్ద మనిషి
వారికి పాలసీ నిబంధనలన్నీ క్లియర్గా చెప్పకపోవటం అన్నిటికన్నా ప్రధానమైన కారణం. చెప్పరు, ప్రస్తుతానికి నాకు పాలసీ వస్తే చాలా బాబు అని ఉంటాడు. మన ఈ బీమా కోసం ప్రతిపాదించే వ్యక్తి ఎవరైనా ఆయనకి ఏమి ప్రస్తుతం ఉన్న జబ్బులు ఏమి అనేది క్లియర్గా అందులో రాయాలి. ఆ రాసిన వాటికి 36 నెలల తర్వాత ఆటోమేటిక్గా కవరేజ్ వస్తుంది. అప్పటిదాకా కవరేజ్ రాదు. ఏదైతే మనం చెప్పకుండా ఉంటామో ఆ జబ్బు మీరు హాస్పిటల్కి పోయి జాయిన్ అయిన రోజు డాక్టర్ గారు మీ ఆరోగ్య చరిత్ర అడిగినప్పుడు ఆటోమేటిక్గా నాకు 6 నెలల నుంచి ఈ నొప్పి ఉంది, 5 నెలల నుంచి ఆ నొప్పి ఉంది అని చెప్పేస్తారు. దాన్ని కంపెనీ వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం రిక్వెస్ట్ పంపిస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీకి హాస్పిటల్ వారు ఆటోమేటిక్గా కంపెనీకి తెలుస్తుంది. కంపెనీ ఏమంటుంది, నీకు ఫలానా జబ్బు ఉంది, మీరు ప్రతిపాదనలో ఇది రాయలేదు కాబట్టి మేము మీకు క్లెయిమ్ ఇవ్వలేము. కరెక్ట్. ప్రధానమైన కారణము మనం ఉన్న జబ్బుల్ని చెప్పకపోవటం. ఓకే. పాలసీ తీసుకునేప్పుడు. రెండోది, పాలసీలో కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఫస్ట్ 30 డేస్లో యాక్సిడెంట్ తప్ప ఏ జబ్బు కవర్ కాదు. కొన్ని జబ్బులు క్యాటరాక్టు, మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివి వాటికి టైం పీరియడ్ ఉంది. 2 years తర్వాత కవర్ అవుతాయి, 3 years తర్వాత కవర్ అవుతాయి. ఇట్లా ఒక్కొక్క పాలసీలో ఒక్కొక్క లిమిట్స్ ఉంటాయి. ఓకే. ఆ లిమిట్స్ ఇప్పుడు పైల్స్ ఇట్లాంటి వాటికి కొన్ని మనము భరిస్తూ జీవించగలిగే జబ్బులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రతి పాలసీలోనూ కంపెనీ నుంచి కంపెనీకి మారుతాయి, పాలసీ నుంచి పాలసీకి మారుతాయి. కొంత వెయిటింగ్ పీరియడ్ పెడతారు. ఓకే. ఆ జబ్బులు ఆ తర్వాతే కవర్ అవుతాయి. ఇది తెలియకపోవటం, అన్నీ ఇవ్వాల్సిన కాగితాలన్నీ టైంలో ఇవ్వలేకపోవటం మెయిన్ ఈ 3 కారణాలు. ఇంకా తర్వాత ఏమంటే ప్రతి కంపెనీ కొన్ని హాస్పిటల్స్ని బ్లాక్ లిస్ట్ చేస్తుంది, ఫ్రాడ్ చేశారనో ఇంకోటో. అట్లాంటి హాస్పిటల్లో జాయిన్ అవటం. కొన్ని కవర్ కాని జబ్బులు ఉంటాయి, HIV ఇట్లాంటివి, కొన్ని మెంటల్ ఇల్నెస్లు, అవి వాటికి మనం క్లెయిమ్ పెట్టడం. ఇవి ప్రధాన కారణాలు. వీటన్నిటికన్నా కూడా కంపెనీ ఇవ్వదలుచుకోకపోవటం ఇంకో కారణం. అంటే వ్యక్తిగత బీమాలోనే ఇవన్నీ ఉంటాయా ఈ నిబంధనలు? అంటే గ్రూప్ ఇన్సూరెన్స్, ఇప్పుడు మా కంపెనీ ఉంది, మా కంపెనీలో గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట, అందరికీ కంపెనీ చేస్తుంది అనమాట. వీటికి కూడా అలాంటి నిబంధనలే వర్తిస్తాయంటారా? గ్రూప్ ఇన్సూరెన్స్లో ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే పాలసీ తీసుకోకముందు ఉన్న జబ్బులు అనేది ఉండదు, ఆ కండిషన్ ఉండదు. దాంతో గ్రూప్ ఇన్సూరెన్స్ లో జాయిన్ అయిన ప్రతి సభ్యుడు 30 days తర్వాత ఏ జబ్బుకైనా అర్హుడు. ఇప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్లో చేరిన తర్వాత ఒక ఎంప్లాయీ ఒక ప్రైవేట్గా కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తుంటాడు, అది ఆ కంపెనీ వాళ్ళందరికీ గ్రూప్గా ఇన్సూరెన్స్ చేస్తుంటుంది. వాడికి నీ పెయిన్స్ వచ్చినాయి, వాడు నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి, కాంట్రాక్ట్ వచ్చింది, ఇవన్నీ కూడా అంటే కంటి జబ్బులు కావచ్చు, పైల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే కాల పరిమితితో సంబంధం లేకోకుండా వాడు క్లెయిమ్ తీసుకునే అవకాశం ఉందా? అది వాళ్ళ HR డిపార్ట్మెంటు ఆ కంపెనీతో నెగోషియేట్ చేసి వీటన్నిటిని తీసేసుకొని పాలసీ తీసుకోవాలి. ఈ వెయిటింగ్ పీరియడ్ ఫస్ట్ 30 days వెయిటింగ్ పీరియడ్ ఎవరికైనా తప్పదు. అది తప్ప మిగిలినవి క్యాటరాక్ట్ అయితేమి, పైల్స్ అయితేమి, లేకపోతే ఇంకోటి నీ జాయింట్ అయితేమి, హార్ట్కి సంబంధించినవి అయితేమి, ఇవి ముందున్నా కానీ మీరు వాటిని తిరస్కరించకూడదు అనే పద్ధతిలో నెగోషియేట్ చేసుకోవాలి పాలసీని. ఓకే. అట్లా చేసుకోకపోతే సాధారణంగా జనరల్ కండిషన్సే వర్తిస్తాయి. ఒక కుటుంబంలోనే కుటుంబ పెద్ద ఒక పాలసీ తీసుకునేటప్పుడు ప్రీమియము ఎక్కువగా ఉంటుంది అనుకోండి, ఆ కుటుంబం మొత్తానికి అతనికి, తన భార్యకి, పిల్లలకి కలిపి తీసుకుంటే మనకు ప్రీమియం ఏమైనా తగ్గుతుందా? మిగిలిన వారి వయసుని బట్టి ఎవరికైనా ఒకటే ప్రీమియం. పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువ పడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక పాలసీ 10 లక్షలకు తీసుకోవాలంటే మనకి చాలా ఎక్కువ అవుతుంది. దాని బదులు కుటుంబం మొత్తానికి ఎవరికి ఏ జబ్బు వచ్చినా 10 లక్షల వరకు మాకు బీమా వర్తించాలి అని ఫ్యామిలీ ఫ్లోటర్ అంటారు. ఆ రకమైన పాలసీ తీసుకోవటం మంచిది. అంటే దానికి వ్యక్తిగతంగా తీసుకునే దానికి వ్యక్తిగతంగా మీరు మీ పేరు మీద ఒక పాలసీ 10 లక్షలకు తీసుకుంటే మీరు 10 లక్షలకు అర్హులు. అట్లనే నేను కుటుంబం మొత్తానికి కలిపి 10 లక్షలకు తీసుకుంటే ఎవరికి అవసరమైనా 10 లక్షల వరకు అర్హత ఉంది. ప్రీమియం తేడా ఎలా ఉంటుంది దానికి దీనికి? మనం ఎంతమంది ఉంటే వాళ్ళ వయసును బట్టి పెరుగుతా పోతుంది, దాంట్లో డిస్కౌంట్ ఏమి ఉండదు. ఓకే. మనం ఇండివిజువల్గా తీసుకున్నా అంతే అవుతుంది. 5గురం కలిపితే ఒకటే ఏంటంటే మనం 5-10 50 లక్షలకు తీసుకుంటే పెరిగిపోతుంది. ఓకే. అందరం కలిపి 10 లక్షలు తీసుకుంటాం కాబట్టి ఆ మంది తగ్గుతుంది. ఇప్పుడు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ ఈ విషయాలను పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆయుష్మాన్ వంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా, ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి కదా, అలాంటి క్లైమ్స్ కూడా మీరు పరిష్కరిస్తారా? గవర్నమెంట్ స్కీమ్స్లోకి అసలు మేము ఎంటర్ కావండి. ఓకే. మేము వాటి గురించి ఏమీ చేయలేము. ఎందుకు? చట్టపరమైన హక్కు కాదు మీరు తెచ్చుకునేది, అది బెనిఫిట్, మీకు వాళ్ళు ఇచ్చే బెనిఫిట్ అది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఓకే, థర్డ్ పార్టీ రోల్ ఎక్కడుంది అక్కడ? ఇప్పుడు ఈయన చెప్పాడా చెప్పలేదా ఇట్లాంటి ఏమీ వర్తించవు. అన్నీ దేనికైనా ఆరోగ్యశ్రీలో వాళ్ళు దేనికైతే అంటారో దానికే హాస్పిటల్ క్యాష్లెస్ చేసి పంపిస్తుంది, వాళ్ళకి చేసి పంపించకపోవడం ఉండదు.
ఆటోమేటిక్గా గవర్నమెంట్ నుంచి హాస్పిటల్ తెచ్చుకుంటుంది, పార్టీకి ఇబ్బంది లేదు అక్కడ. ఎవరైనా చెప్తారు, అరే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోరా, ఆరోగ్య బీమా చేసుకోరా, మంచిది, మొన్న నా ఫ్రెండ్కి ఇలా అయింది, ఇలా జరిగిందిరా, నువ్వు కూడా చేసుకుంటే బాగుంటుంది, ఓకేనా, దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలన్నా, దాహం వేసినప్పుడు బావిని తవ్వుదామంటే నీళ్లు పడవరానైనా, బావిని తవ్వి పెట్టుకుంటే దాహం వేసినప్పుడు ఇంత చెంబు నీళ్లు తీసుకొని తాగొచ్చురా, అంటే బిందె నీళ్ళు తీసుకొని తాగొచ్చురా, లేదా గ్లాస్ నీళ్ళు తీసుకొని తాగొచ్చురా అనుకుంటారు. కానీ వీడు రేపు చేసుకుంటా లేరా అని కాలయాపన చేస్తూ పోతుంటాడనమాట. ఇలా కాలయాపన చేస్తూ పోతే రోజు రోజుకి ఈ ప్రీమియం వాల్యూ ఎంత పెరుగుతూ పోతుంది అంటారు? ప్రతి సంవత్సరం పెరుగుతుందండి. రోజు రోజు అని కాదు, ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన ప్రీమియం ఎంత, నేను పే చేసిన క్లెయిమ్స్ ఎంత అని ప్రతి కంపెనీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. దాన్ని బట్టి పెంచుతా పోతారు. బట్ నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే, ప్రీమియం తగ్గటం ఎప్పుడు జరగదు, అది పెరుగుతూనే పోతుంది, ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి ఒక 21 సంవత్సరం వయసులో ఒక పాలసీ తీసుకుంటాడు, దాని ప్రీమియం 1000 రూపాయలు అనుకోండి సంవత్సరానికి. ఆ వ్యక్తికి 70-80 సంవత్సరాలు వచ్చేంత వరకు అదే ప్రీమియమే ఉంటుందా, ప్రీమియం ఏమైనా పెరుగుతుందా? ప్రీమియం ఎవ్రీ 5 years ఏజ్కి పెరుగుతా పోతుంది. 20 నుంచి 25, 25 నుంచి 30 అట్లా స్లాబ్ వైజ్ ప్రీమియం పెరుగుతా పోతుంది. అంటే ఇక్కడ ఈ వ్యక్తి తీసుకుంది 21 సంవత్సరంలో తీసుకున్నాడు ప్రీమియం, కానీ అతను కంటిన్యూ అవుతున్నాడు 70 సంవత్సరాల వరకు. కంటిన్యూ అయినా ఏ వయసుకి తగ్గట్టుగా ఏ సంవత్సరంలో ఏ వయసు ఉందో దానికి తగ్గట్టుగా ప్రీమియం పే చేయాలి. కానీ ఆయనకు ఒక అవకాశం ఉంది ఏంటంటే, క్లెయిమ్ లేనప్పుడు ప్రతి క్లెయిమ్లో నో క్లెయిమ్ బోనస్ అని మనం క్లెయిమ్ చేసుకోగలిగే మొత్తాన్ని పెంచుతా పోతారు. నో క్లెయిమ్ అవకాశం యాడ్ అవుతూ ఉంటుంది. మొత్తం మీద మీరు ఇన్ని సర్వీసెస్ చేస్తున్నారు, ఒక పాలసీదారుడికి కంపెనీకి మధ్య వచ్చిన క్వరీస్ని పరిష్కరించి వాళ్ళకి రావాల్సిన బీమా మొత్తాన్ని ఇప్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు మీరు. ఒకవేళ న్యాయపరమైన చిక్కులు వచ్చినా మీకున్న లీగల్ టీంతో వాటిని పరిష్కరింపజేసి వాళ్ళకి రావాల్సిన బీమాని ఇప్పించేందుకు మీరు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇందుకు గాను మీరు తీసుకుండే ఫీజు ఏ విధంగా ఉంటుంది? అసలు మేము సుమారుగా 5 నుంచి 10% వరకు ఛార్జ్ చేస్తాము. కొన్నిసార్లు 15% వరకు కూడా ఛార్జ్ చేస్తాము, అందులో ఉన్న ఇబ్బందులను బట్టి. 5 నుంచి 10% అనేది ఎంత మొత్తానికి? హెల్త్ ఇన్సూరెన్స్లో మరీ పెద్ద మొత్తం క్లెయిమ్స్ తక్కువ ఉంటాయి. మనం అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు దానికి 10% ఇవ్వమని అడగలేము, కానీ ఆ సైజు క్లెయిమ్స్ చాలా తక్కువ. అట్లా వచ్చినప్పుడు మామూలుగా మళ్ళీ నెగోషియేట్ చేయాల్సి వస్తుంది. పెద్ద క్లెయిమ్, మరీ పెద్ద క్లెయిమ్స్ వచ్చినప్పుడు చేస్తారు, నెగోషియేట్ చేస్తారా? లేదు ఇంత ఇస్తేనే చేస్తాం మేము అంటారా? చెయ్యి లేకుండా కూడా చేస్తాం. అవునా? ఓకే ఓకే, చేసినవి కూడా ఉన్నాయి. అవునా, చాలా ఉన్నాయా? ఓకే. మేము ఈ మధ్య ఒక ఏజెంట్స్ మీటింగ్కి పోయాం. వాళ్ళ దగ్గరికి ఇట్లా మేము ఉన్నాము, మేము మీ క్లయింట్స్కి ఎవరికైనా క్లెయిమ్ రాకుండా ఉన్నప్పుడు అవసరం వస్తే మమ్మల్ని సంప్రదించండి అనగానే ఒక ఏజెంట్లు వేసి, నేను ఈ మధ్య 30,000 రూపాయలు క్లెయిమ్, పెద్దది కూడా కాదు, నేను రిఫర్ చేశాను, రూపాయి కూడా అడగకుండా సాల్వ్ చేసి పెట్టారు అని ఆయనంతా ఆయనే చెప్పాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఒక మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉంటాడు అనమాట. వాడు పాలసీ తీసుకున్న ఒక 2 సంవత్సరాల లోపలనే వాడికి గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చి ఆసుపత్రికి అడ్మిట్ అవుతాడు. పోయి క్యాష్లెస్ అయితే పోయినా కూడా దీనికి అప్లికబుల్ కాదు, ఎలిజిబిలిటీ లేదని వస్తుంది. లేదు చేయించుకున్న తర్వాత క్లెయిమ్ చేసుకుంటాంలే అనుకుంటే డబ్బులు రావన్నమాట. ఆ పరిస్థితిని ఎలా అధిగమించవచ్చు అసలుకి? ఆయన పరిస్థితి ఏంటంటే, ఒకటి, ఈ వ్యక్తి పాలసీ తీసుకునేప్పుడు నాకు మధుమేహం ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి అని చెప్పారా లేదా? ఒకటి, చెప్తే ఆయనకి 3 సంవత్సరాల దాకా దానికి ఎవరు. రెండోది, ఏ జబ్బుకైతే చెప్పారో దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ పర్యవసానంగా ఇంకొక వేరే సిస్టమ్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతాయి. డయాబెటీస్ ఉందనుకోండి, మీ శరీరంలో ఉన్న అన్ని విభాగాల మీద కూడా దాని ఎఫెక్ట్ కనపడుతుంది. ఇప్పుడు ఈ వచ్చిన గుండె జబ్బు అనేది దానికి సంబంధించిందా కాదా, దాని ఎఫెక్టా కాదా? అదే డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండి ఆయనకి దాని సందర్భంగా దాని కారణంగా ఆయనకి గుండె జబ్బు వచ్చింది అంటే ఆయనకి ఎవరు. దానికి దీనికి సంబంధం లేదు అనేది మన మెడికల్ రికార్డ్స్ అన్ని అనలైజ్ చేసి తెలిసినప్పుడు 2 ఉంటాయండి. ఒకటి ఏంటంటే, మీకున్న జబ్బుని చెప్పలేదు అంటే థియరిటికల్గా కంపెనీకి హక్కు ఉంది, మీ పాలసీ క్యాన్సిల్ చేసే హక్కు కూడా ఉంది వాళ్ళకి. దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఈరోజు మీకు ఆయనకి ఇంతకు ముందు నుంచి ఆ జబ్బు ఉందని తెలిసింది కాబట్టి ఈ రోజు నుంచి 3 సంవత్సరాలు నేను కవర్ చేయను అదే పాలసీ కంటిన్యూ చేస్తారు. చెప్పి నాకు డయాబెటీస్ ఉంది అని ముందే పాలసీ చెప్పున్న వారికి ఈ క్లెయిమ్ని సాధించుకునే వరకు చాలా వరకు అవకాశం ఉంది. ముందు చెప్పని వారికి ఈ క్లెయిమ్ని సాధించుకోవడం చాలా కష్టసాధ్యమైంది. ఇటీవల కాలంలో కొన్ని గమనిస్తున్నాము. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళకి, ఆరోగ్య బీమా ఉంటుంది వాళ్ళకి. ఒక జబ్బు చేసి దానికి అప్లికబుల్ ఉంటారు వాళ్ళు, దానికి ఉన్నప్పటికీ ఆసుపత్రికి పోయినా కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయితేనే ఫస్ట్ ఒక 10,000 రూపాయలు కట్టించుకుంటున్నారు అన్నమాట. డిపాజిట్ చేయండి అని 10,000 రూపాయలు నాకు జీవిత బీమా, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఆరోగ్య బీమా నాకు ఉంది అన్నా కూడా అది ఉంటుందండి, అది ఓకే, అది ఆ డబ్బులు వేరే, ఇది మాకు ఫస్ట్ 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలని కట్టించుకుంటున్నారు.
ఇది ఎట్లా, ఇది నిబంధన ఉందా, ఇది కట్టాలని నిబంధన ఉందా? దాన్ని అది రెగ్యులేట్ రీపేమెంట్ లేదా? ఇన్సూరెన్స్ కంపెనీ కానీ IRDA కానీ దాన్ని రెగ్యులేట్ చేయలేవు, వాళ్ళ అధికార పరిధిలోది కాదు. హాస్పిటల్ వారు ఏం చెప్తారంటే కొన్ని ఇన్సూరెన్స్ కవర్ చేయనివి ఉంటాయి. హాస్పిటల్లో మీరు ఫస్ట్ టైం హాస్పిటల్కి పోయారు, రిజిస్ట్రేషన్ అని ఒక 100 రూపాయలు వేస్తారు, మీకు ఒక కార్డు ఇస్తారు. ప్లస్ కన్జ్యూమబుల్స్, కొన్ని సర్జరీ చేసేటప్పుడు కొన్ని రకమైన గ్లోవ్స్ లేకపోతే వేరే ఐటమ్స్ మీకు తప్ప ఇంకో రెండోసారి వాడకూడని ఉంటాయి. వీటన్నిటికీ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయదు. కాబట్టి మేము మీ దగ్గర ఆ 10,000 ఉంచుకొని మాకు యాక్చువల్గా ఎంత అవుతుందో ఖర్చు అంత తగ్గించి మిగిలింది ఇచ్చేస్తాం. ఎవరు ఎనికిరు నాన్ రిఫండబుల్ అంటే 10,000 పోస్తే హుండీ లేకుంటేనే అనమాట ఆసుపత్రిలో. మిమ్మల్ని అడగకుండా ఉంటే సంతోషించండి, తర్వాత ఇంకా 10 కాదు ఇంకో 5 కట్టండి అని అడగకుండా ఉంటే దాంతోనే పోయింది అనుకునేది. అది నాన్ రిఫండబుల్ 10,000 ఫస్ట్ కట్టించుకుని అది హుండీ లేచినట్టు ఉంటుంది. అది ఇంకేం అడగారు, ఇంక అంతా కూడా కార్డు, మన కార్డ్ నంబరు అదంతా జిరాక్స్ అన్ని ఐడి ప్రూఫ్ తీసుకుంటారు. ఇప్పుడు తర్వాత వెళ్ళిపోతుంటుంది. ఇదే పరిస్థితి ఏమవుతుంది, డెవలప్డ్ కంట్రీస్లో ఇన్సూరెన్స్ కారణంగా వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. అమెరికాకి పోయి గుండె జబ్బు వస్తే సర్జరీ అక్కడ చేయిస్తే కొడుకు సంపాదన అంతా అయిపోతుందని ఇండియాకి వచ్చి చేయించుకున్న వాళ్ళని చూశాను నేను. ఇక్కడ 2 లక్షలు ఆ రోజున సర్జరీ అయిపోయేది, అక్కడైతే ₹1 కోటి అయ్యేది. మన దేశం కూడా అదే పరిస్థితికి చేరుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, మీకు ఇన్సూరెన్స్ కోసం ఒక ఎస్టిమేట్ ఇచ్చారు, ఇన్సూరెన్స్ ఉందని తెలిసి. నేను కూడా అదే జబ్బుతో మీ పక్కనే జాయిన్ అయ్యాను, నాకు ఇన్సూరెన్స్ లేదని చెప్పారు. నాకు ఇన్సూరెన్స్ లేదని వాళ్ళకి తెలుసు. మీకు నాకు ఛార్జ్ చేసే బిల్లు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇన్సూరెన్స్ లేదు అని కానీ ఈ పేషెంట్ని వదులుకోవటం ఇష్టం లేక యాక్చువల్గా హాస్పిటల్ వాళ్ళు ఎంతకి సర్జరీ చేస్తారో, ట్రీట్మెంట్ ఇస్తారో అది చేస్తారు, మీకు ఎక్కువ వేస్తారు. రీసెంట్గా నేను ఒక ఇది చూశాను, ఒక హాస్పిటల్ వారు మా ఫ్రెండ్కి, ఆయన ఇన్సూరెన్స్లో పనిచేసి DGM లెవెల్లో రిటైర్ అయ్యాడు. ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది దగ్గర బంధువు డాక్టర్. హాస్పిటల్లో ఒక్క MRIకి ₹45,000 వేశారు. ఏమంటానికి లేదు, ఎందుకంటే నువ్వు కాదు కదయ్యా, వాళ్ళు ఇస్తారు కదా, నీకెందుకు బాధ అంటారు. అది మనం కూడా అమెరికా వాళ్ళ దేశాల తరహాలోనే రోజు రోజుకి ఇన్సూరెన్స్ మీద ఆధారపడి దీన్ని ఎవ్వరూ రెగ్యులేట్ చేయట్లేదు. గవర్నమెంట్ కూడా పట్టించుకోకుండా వదిలేసింది. నేను పెంచేశాను, నాది ఇంత, నీ ఇష్టమైతే రా లేకపోతే లేదు. తక్కువ చేస్తే వేరే హాస్పిటల్ అక్కడ చేయించుకోపో, నా దగ్గర కిందకి వస్తున్నావు. అదే యాటిట్యూడ్ రోజు రోజుకి ఇంకా పెరిగిపోతుంది. క్లయింట్ మీ దగ్గరికి వస్తేనే క్లైమ్ను పరిష్కరిస్తారా, లేదా మీరు కూడా ఇంటికి వద్దకు వెళ్ళి మీ స్టాఫ్ ఏమైనా వెళ్ళి ఇలా క్లైమ్ పెండింగ్ ఉందంట కదా మేము పరిష్కరిస్తామని తీసుకుంటే మాకు తెలిస్తే వారిని మేము కాంటాక్ట్ చేయగలం. ఓకే, ఏది ఇట్లా ఫలానా వ్యక్తికి బీమా తిరస్కరించబడింది, ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు అని తెలిస్తే మేము కాంటాక్ట్ చేస్తాము. కానీ తెలవని పక్షంలో చేయగలిగేది ఏం లేదు. ఓకే, మీరు డైరెక్టర్గా ఉన్నారు, సిబ్బంది శాతం ఎంత అసలుకి? సిబ్బంది యొక్క మేము ఇప్పుడు 6 ఉన్నామండి. క్లెయిమ్ వచ్చింది అని తెలిస్తే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ చదివి వాళ్ళ పాలసీ ఏంటి, వాళ్ళ దగ్గర ఉంటే పాలసీ తీసుకోవటం, కండిషన్స్ డౌన్లోడ్ చేయటం, పాలసీ నిబంధనల ప్రకారం ఈ క్లెయిమ్ వస్తుందా లేదా అని అనలైజ్ చేయటం, అనలైజ్ చేసిన తర్వాత దాన్ని సంబంధిత పరిష్కార వేదికలు ఏవైతే ఉన్నాయో వారికి నివేదించడం, వారి దగ్గర నుంచి రిప్లై తెప్పించుకోవటం, ఆ రిప్లై వచ్చిన తర్వాత ఫేవరబుల్గా వచ్చిందా లేదా చూడటం, ఫేవరబుల్గా రాకపోతే నెక్స్ట్ ఏ వేదిక అప్రోచ్ కావాలి, ఇవన్నిటికీ మేము 6 ఉన్నాం మా హెల్త్ కోసం. ఓకే, ఎక్స్పర్ట్ క్లైమ్ సొల్యూషన్ డైరెక్టర్గా ఉన్న మీరు ఈరోజు క్లైమ్ పరిష్కరించడంలో ఒక పెద్ద నిష్ణాతులు అని విన్నామన్నమాట. మీకున్న అనుభవం ఏంటి? గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు, ఏమేమి చేశారు మీరు? నేను 25 సంవత్సరాలు గవర్నమెంట్ కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశానండి. సీనియర్ డిఎంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ తర్వాత నేను బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ బెంగళూరులో సౌత్ ఇండియా లీగల్ హెడ్గా 8 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను. ఓకే, రిటైర్ అయ్యి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాను. ఈ మధ్యనే ఇది స్టార్ట్. అసలు ఈ క్లైమ్కి సంబంధించి ఈ కంపెనీ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు అసలుకి? మెయిన్ చాలామంది ఏం చేయాలో తెలియక, ఓకే, ఆ ఖర్చుని భరించలేక ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది అయ్యారు. ఓకే, దేశంలో ఇట్లాంటి పని చేసేవాళ్ళు దాదాపు లేరనే చెప్పొచ్చు. మాకన్నా ముందు పెట్టిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఓకే, ఆ తర్వాత మేమే. వాళ్ళు కూడా అంత ప్రొఫెషనల్స్ కాదు, అంటే ఈ ఇన్సూరెన్స్లో పనిచేసి బాగా అనుభవం సంపాదించిన వాళ్ళు కాదు. మీ పేరులోనే ఉంది కదా ఎక్స్పర్ట్ క్లైమ్ సొల్యూషన్స్ అని, మీ పేరులోనే ఉంది కదా. దాంతో ఇది చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ లాభం కోసం చేసేది కాదు. ఇది మేము చేసే పని చాలా ఎక్కువ. అందరూ నేను అడిగినంత ఇవ్వలేరు, కానీ ఇవ్వలేనంత మాత్రాన్ని వదిలేయము, చేసి పెడతాము. ఇది చేద్దాము అని ఒక రకంగా చెప్పాలంటే దీన్ని వాళ్ళకి ఉపయోగం కోసం చేసే పని కింద లెక్క, సేవా దృక్పథంతో చేసే పనే. కానీ
మేము కూడా బతకాలి కాబట్టి కొంత తీసుకుంటాం. వాళ్ళకి తెలియలేదు మార్గము, క్లెయిమ్ పరిష్కారం కాలేదు, కంపెనీ వాళ్ళకి డబ్బు లేదు, వాళ్ళకి ఎట్టుపోలో తెలియక ఇంకా కాలపరిమితి అయిపోయి ఉంటుంది, కాలాతీతమై ఉంటుంది. కాలాతీతమైన క్లెయిమ్స్ మీ దగ్గరికి వస్తే పరిష్కరించడానికి వీలుంటుందా? ఒకే మార్గం ఉందండి. కన్జ్యూమర్ కోర్టుకి డైరెక్ట్గా పోయి నాకు ఇవన్నీ తెలియక నేను ఇంతవరకు దీని మీద ఏ రకమైన చర్య తీసుకోలేదు, నా అమాయకత్వానికి మూలంగా నా డిలేని కండోన్ చేయండి, కండోన్ చేసి నా క్లెయిమ్ టేకప్ చేయండి అని ఒక రిక్వెస్ట్ పెట్టి ముందు డిలే కండోనేషన్కి ఒక పిటిషన్ వేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం అసలు పిటిషన్ వేసుకుంటాం. ఇట్లాంటి క్లెయిమ్దారులు ఎవరైనా, అంటే ఇప్పుడే క్లెయిమ్ కోసము ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న వారు కావచ్చు, కాలాతీతమైపోయిన కాలపరిమితి దాటిపోయిన క్లెయిమ్దారులు కావచ్చు, పాలసీదారులు కావచ్చు, మిమ్మల్ని సంప్రదించాలంటే మీ అడ్రస్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి? అసలు మా కంపెనీ అఫీషియల్ మొబైల్ నెంబర్ వచ్చి 9985060600. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఆ నంబర్కే వాట్సాప్లో డాక్యుమెంట్స్ పెట్టినా కానీ మేము వాటిని తీసుకొని అనలైజ్ చేసి మీకు చెప్తాం. లేదా వాళ్ళ అడ్రస్ చెప్తే మీరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు? లోకల్ అయితే ఓకే, బట్ అవుట్ స్టేషన్ కష్టం. మీరు అవుట్ స్టేషన్ అంటున్నారు, కేవలము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే ఇలాంటి క్లెయిమ్లను పరిష్కరిస్తారా మీరు? ప్రస్తుతం రాష్ట్రాలను కూడా మిగతా రాష్ట్రాలకు కూడా చేస్తాము, కానీ ప్రస్తుతం ఈ 2 స్టేట్స్లోనే ఎక్కువగా చేస్తాం. మిగతా రాష్ట్రాలు కూడా చేస్తారు, ప్రస్తుతం ఇక్కడే మీ దృష్టి అంతా కేంద్రీకరించారు. కాకపోతే ఈ రోజున ఎవ్వరూ కూడా భౌతికంగా మనం పొయ్యి కాగితాలు తెచ్చుకునే పరిస్థితులు ఎవ్వరూ లేరు. మెయిలు, మొబైలు స్కాన్ చేసి డాక్యుమెంట్స్ 5 నిమిషాలు పంపించేస్తున్నారు. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే వరకు చదువుకోని వ్యక్తికి, అతనికి టచ్ స్క్రీన్ లేదు, మామూలు ఫోన్లు వాడే వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ మీకు వాట్సాప్ చేయలేరు, అంటే స్కాన్ చేసి పంపించలేరు. అలాంటి వారి పరిస్థితి ఏంటి? అడ్రస్ ఇస్తాము, పోస్ట్ చేసినా సరిపోతుంది. చివరి క్షణంలో ఏమీ లేని ప్రత్యామ్నాయం లేనంలో మీకు మీ స్టాఫ్ ఎవరైనా వెళ్తారా? పంపించగలం. ఇంకా పాలసీదారులకు మీరు చెప్పబోయేది ఏమన్నా ఉందా మీ కంపెనీ నుంచి? నేను ఎవరికైనా ఒకటే చెప్తానండి, బీమా క్లెయిమ్ చేసిన తర్వాత క్లెయిమ్ రాలేదని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. పాలసీ ప్రకారము ఏ మాత్రం మనకి దాన్ని తెచ్చుకునే హక్కు ఉన్నా కానీ చింతపడొద్దు, మేము మీకున్నాం. ఓకే, మేము తప్పకుండా సాధించి తీరుతాం. ఇది అండి శంకరయ్య గారు చెప్పేది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. జీవిత బీమా చేసి క్యాష్లెస్తో ఆసుపత్రిలో చికిత్సలు పొందిన వారికి భయం లేదు, కానీ డబ్బు కట్టి ఆ డబ్బు రీఫండ్ పొందడానికి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కంపెనీ మీకు ఆ రీఫండ్ చేయకుండా నానా క్వరీస్ పెట్టి నానా ఇబ్బందులు పెడుతూ అలా మిన్నకుండిపోయారు. అలాంటి వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశము. ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్ వారు శంకరయ్య గారిని ఒక్కసారి మీరు సంప్రదిస్తే చాలు, ఎలాంటి క్లెయిమ్నైనా చిన్నదాని నుంచి పెద్ద వరకు ఎంత మొత్తంలో ఉన్న క్లెయిమ్నైనా కూడా వాళ్ళు పరిష్కరించడానికి కృషి కాదు, ఖచ్చితంగా ఇప్పించేలా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకున్న లీగల్ టీంతో సంప్రదించి అలాంటి న్యాయపరమైన చిక్కులన్నిటి కూడా అధిగమించి మీ క్లెయిమును, అంటే మీ బీమా మొత్తాన్ని మీకు ఇప్పించడంలో వాళ్ళు మీకు సహాయపడతారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే, అలాంటి బాధితులు ఎవరైనా ఉంటే శంకరయ్య గారు నంబర్ చెప్పారు కదా, ఆ నంబర్కి కాల్ చేయండి, వివరాలు పంపండి, వారితో సంప్రదించి న్యాయం జరుపుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి శంకరయ్య గారు. నమస్తే.